బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వండి. సింగిల్ విండో ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ పొలిటికల్ జేసీ రాష్ట్ర అధ్యక్షులు రాచల యుగంధర్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జేసీ రాష్ట్ర అధ్యక్షులు రాచల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర కులగణన చేపట్టిందని, దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరారు. ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ పొలిటికల్ చేసి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా బీసీల లెక్కలు తీయాలని దేశమంతా బీసీలు మొత్తుకున్నా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఈరోజు పట్టించుకున్న పాపన పోలే. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జనాభా లెక్కలు బీసీ జనాభా లెక్కలు తీసి బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత అసెంబ్లీలో కూడా బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు ఆమోదించి ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారు. మరి బీసీ డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి రెడీ చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో అమలు చేయాలి. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా ఈరోజు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు చూసుకుంటే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో దాదాపు 9 నుంచి 10 రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తే ఏ ఒక్క బీసీ నాయకుని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేశారు. మళ్ళీ ఈరోజు ఉమ్మడి జిల్లాలో దాదాపు 14లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించారు. అంటే ఓటర్ లిస్టులో 50% పైగా ఈరోజు బీసీలో ఉన్నారు కదా. ఈరోజు 12 మంది గెలిచిన ఎమ్మెల్యేలో ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు మన జిల్లా నుంచి, సంతోషం. మరొకరు మంత్రి అయ్యారు కొల్లాపూర్ నుంచి. మళ్ళీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. మరి మీరు ఎందుకు బీసీల గురించి మాట్లాడట్లేదు? అంటే ఓట్లు వేసుకున్నారు, మీరు సీట్ ఎక్కింది. ఈరోజు ఓటు వేయక ముందేమో మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటారు. ఈరోజు ఓట్లు వేసుకున్నాక మాత్రం ఈరోజు బీసీలను చులకన చూసి చిన్న చూపించే పరిస్థితి ఉంది. నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు గెలవక ముందు బీసీలు కావాలి, గెలిచిన తర్వాత ఈరోజు బీసీలను పక్కన పరిస్థితి ఈరోజు ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈరోజు మంత్రులు అందరికీ అదే పరిస్థితి. చివరికి తన కారులో ఎక్కించుకోవడానికి కూడా ఈరోజు బీసీలు పనికిరారన్న చిన్నగా ఈరోజు నాయకులు వ్యవహరించిన ఉమ్మడి జిల్లాలో చాలా బాధాకరం మాకు. ఎందుకో ఈ వివక్ష? ఈరోజు జనాభాలో 50% పైన ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల్లో ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ లేదండి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఈరోజు సర్పంచ్లకు పెట్టిండ్రు, ఎంపీటీసీ డెప్యూటీసీలకు పెట్టారు, ఎంపీపీలకు పెట్టి చివరికి మార్కెట్ కమిటీ చైర్మన్లో పెట్టింది. కానీ సింగిల్ విండో ఎన్నికల్లో మాత్రం రిజర్వేషన్లు పెట్టారు. ఎందుకంటే ఒకటే వర్గం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1000 పైగా సింగిల్ విండోలు ఉంటే ఏ ఒక్క బీసీలను ఏదో ఒక్కడో ఇద్దరు ఉంటారు. రాష్ట్రం ఒకే కులం ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తాయి, డబ్బులు గద్దలా పీకత్తి మీకు ఈరోజు పండగమ్మని ఒక వర్గం వారికి ఈరోజు కొమ్ము కాసుకుంటా ఈరోజు ఉండడం నిజంగా సిగ్గుచెడు. ఇదే పేపర్లో చూస్తా ఉన్నాం. గతంలో సింగిల్ విండో చైర్మన్ ఎవరున్నారు? ఎన్నో ఏళ్ళుగా ఈరోజు పనిచేసుకుంటూ ఒకే వర్గం వాళ్ళు ఉన్నారు. మరి మొన్న గోదావరిలో చూసినాం మనం, దాన్ని మేము కూడా విజిట్ చేసినాం. గోనె సంచులు కాల్చి 7 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు దోషులను పెబ్బేరు పోలీసులు పట్టుకోలేదంటే ఎంత దౌర్భాగ్యం! పెబ్బేరులో పోలీసులు ఉన్నారా లేదా? చిన్న పిక్ పాకెట్ జరిగితే హంగామా చేస్తారు. నాన్న హంగామా, మేము వీరులను పట్టుకున్నాం, దేశద్రోహులను పట్టుకున్నాం చిన్న ఫీల్ అయ్యే పెబ్బేరు పోలీసులు ఈరోజు 10 కోట్ల విలువ పైన గోనె సంచులు కాలిపోతే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? పెబ్బేరు తహసీల్దార్ ఉన్నారు, మేడం రోజు డ్యూటీకి రాదంట, 2-3 రోజులకు ఒకసారి వస్తుందంట, ఎవరికి ఇన్ఛార్జ్ చేయదంట. మన ఒక చిన్న బోనఫైడ్ సర్టిఫికేట్ ఒక స్పోర్ట్స్ అమ్మాయికి అర్జెంట్ ఉంటే ఎంఆర్ఓ లేరు, సంతకం చేయండి డిప్యూటీ ఎంఆర్ఓ గారు మాకు అధికారం లేదంటారు. చివరికి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ ఫోన్ చేస్తే డిప్యూటీ ఎంఆర్ఓ పెట్టారు. కానీ మళ్ళీ ఎవరికి ఇన్ఛార్జ్ చేయకపోతే ఆమె ఎవరు డ్యూటీలో ఉన్నట్ల.
మళ్ళీ సాయంత్రం పూట వచ్చి కొన్ని రిజిస్ట్రేషన్లు చేస్తారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే పాలన ఎక్కడ ఉంది? పాలన అంతా గాడి తప్పుతా ఉంది. జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి అన్నింటిపైన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలను చిన్న చూపు చూస్తే నిజంగా కూడా, ఎందుకంటే ఈరోజు బీసీలు ఎన్నో ఆశతోన కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు సగం తగ్గించి ఈరోజు బీసీలను అడ్డు విరిస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. కాంగ్రెస్ పార్టీ కూడా పీసీ అధ్యక్షులుగా బీసీకి అవకాశం ఇచ్చింది, సంతోషం. కానీ నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీల నాయకులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఎంతో సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఈరోజు పదవి రాకుండా విస్మరిస్తుందంటే ఈ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు? ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. లేకుంటే ఈరోజు ఏ బీసీలు అయితే మీకు అధికారం అప్పచెప్పారో ఆ బీసీలతో ఈరోజు మీకు అధికారం కూడా పోగొట్టుకునే పరిస్థితి కూడా తీసుకొస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొనసాగితే ఖచ్చితంగా బీసీ పొలిటికల్ చేసి నుంచి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అభ్యర్థులను నిలబెట్టి ఈరోజు మా అభ్యర్థులను మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తిస్తాము. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఈరోజు మేము బీసీ పొలిటికల్ చేస్తున్నా కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కూడా పనిచేసినాం. అందరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాయిన్ అయినాం, పనిచేసినాం. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట 42% ఇవ్వకపోతే అవుట్ రైట్ గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా బీసీల తరఫున కొట్లాడతాం. బీసీల హక్కులకై నిరంతరం బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తుంది. బీసీ పొలిటికల్ చేసి ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజల పక్షం బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తుంది. ఏ గవర్నమెంట్ పక్షం కాదు, వ్యతిరేకం కాదు, ప్రజాపక్షం. మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 12 నెలల పైన అవుతుంది. ఈ 12 నెలల నుంచి ఈ వనపర్తిలో చూసుకో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇష్యూ నా లేవనెత్తుందండి. ఒక్క ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ బతికి ఉందా ఇంతకు? అంటే వాళ్ళకి పదవులు కావాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున వాళ్ళు కొట్లాడలేదు. ఎందుకు కొట్లాడలేదు? గత 5 సంవత్సరాల్లో కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రజల తరఫున పోరాడింది. ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా బీసీ పొలిటికల్ చేసి ప్రజల తరఫున పోరాడుతూ ఉంది. ఈరోజు మీరు చూశారు గన్ని బ్యాగులు కాలిపోయింది. గన్ని బ్యాగులు ఎవరు కాల్చిందండి? వాళ్ళు ఎందుకు పట్టుకుంటలేరు? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, సరే వాళ్ళు అనుకో. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మన తాటిబాబుల కేసీఆర్ 20 నుంచి ఎవరు పోలేదు, బీసీ పొలిటికల్ చేసి అక్కడ వెళ్ళింది. షాగాపూర్ మైనింగ్ విషయంలో బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తా ఉంది. ఈరోజు గతంలో విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పనిచేసింది. బీసీ పొలిటికల్ చేసి ఫలితమే ఈరోజు కాన్స్టిట్యూన్సీలలో 100 పడకల ఆసుపత్రి మంజూరైనాయని చెప్పి మేము ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు డిగ్రీ కాలేజీల కోసం కొట్లాడింది బీసీ పొలిటికల్ చేసి, మాజీ మంత్రి అక్రమాసుల గురించి మాట్లాడింది బీసీ పొలిటికల్ చేసి, బీసీలకు దాడులు జరిగితే ఈరోజు కొట్లాడింది బీసీ పొలిటికల్ చేసి, ఈరోజు హెచ్ఆర్సీ 125 కేసులు వేసింది కూడా బీసీ పొలిటికల్ చేసిన సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. బీసీ పొలిటికల్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర యుగంధర్ గౌడ్ గారు ఎప్పుడైనా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడలేదని టాక్. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేమండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందా? ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే చెప్తా ఉన్నాం, బీసీ పొలిటికల్ చేసి రాచాల యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన్నే కొట్లాడతాడు, ప్రజల పక్షాన్నే పోరాడతాడు. మాకు ఏ పార్టీతోనా అనుకూలం కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈరోజు బీసీలకు అవకాశం ఇస్తుంది కాబట్టి బీసీలకు మంచి చేస్తారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జైనై కొట్లాడడం, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి మా వంతు కృషి చేసినాం. అందుకే చెప్తా ఉన్నాం, ఇప్పుడు 42% అమలు చేస్తే మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తాం. బీసీలు 42% మద్దతు ఇవ్వకుంటే, 42% రిజర్వేషన్ పెంచకుంటే బేషంతా కూడా మేము అదే విధంగా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా మేము చెప్తా ఉన్నాం.